తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రౌడీలు మరోసారి రెచ్చిపోయారు. కోర్టు వివాదంలో ఉన్న ఆస్తిని కబ్జా చేసేందుకు 50 మంది రౌడీలు రంగంలోకి దిగారు. ఓ ఇంటిని ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. రౌడీ ముక్కలు సృష్టించిన బీభత్సానికి సాక్ష్యం ఇది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని ఆర్కే ఆఫ్సెట్ ప్రెస్ ను నిర్వహిస్తున్న ఇంటిని ఆక్రమించేందుకు ఏకంగా 50 మంది రౌడీలు రంగంలోకి దిగారు. ఇంటి గుమ్మాల్ని, తలుపుల్ని గుణపాలతో తొలగించి బీభత్సం చేశారు. ఆఫ్సెట్ ప్రెస్ మిషన్లను, కంప్యూటర్లను రోడ్డును పడేసి ధ్వంసం చేశారు. అడ్డుకోపోయిన ఇంటి యజమాని గూడా సీతారామాంజనేయులు, ఆఫ్సెట్ ప్రెస్ యజమాని కాళ్లకూరి నాగ వెంకటభూషణంలను దుర్భాషలాడుతూ చంపుతామని బెదిరించారు. ఇంటి యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అమలాపురం 2 టౌన్ పోలీసులు 16 మంది రౌడీల్ని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారంతా పరారయ్యారు. రామచంద్రాపురం నియోజకవర్గం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన తోట తేజోమూర్తి, తోట బాబీ నేతృత్వంలో రౌడీలు రెచ్చిపోయారని గుర్తించారు. ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు ప్రెస్ కు నష్టం కలిగించిన తేజోమూర్తితో పాటు మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై దౌర్జన్యం, విధ్వంసం, హత్యాయత్నం తదితర కేసులు నమోదు చేశారు. బ్రాహ్మణ ఆస్తులకు ఎవరైనా ఆటంకం కలిగించినట్లయితే ఈ ఒక్క బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది మా చైర్మన్ ఐవి రామకృష్ణారావు గారు చాలా సీరియస్గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రాహ్మణ ఆస్తుల్ని కాపాడటానికి వెనకాడడం అని చెప్పేసి అమలాపురం పట్టణానికి చెందిన గూడా సీతారామాంజనేయుల ఆస్తిని ఆయన సోదరులు, సోదరి కలిసి 2015లో ఆచంట వీరవెంకట సత్యనారాయణమూర్తికి అక్రమంగా విక్రయించారు. సత్యనారాయణమూర్తి ఆ ఆస్తిని 2016 నవంబర్లో తోట తేజోమూర్తికి అమ్మారు. ఈ ఆస్తి గడువ కోర్టులో పెండింగ్ లో ఉండగా ఇలా దౌర్జన్యం జరగడం కలకలం రేపుతోంది.